హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వాహనదారులకు బిగ్ షాక్, కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం అయ్యాయి. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి ఇష్టం వచ్చినట్లు వాహనం నడుపుతామంటే ఇక కుదరదు. రూల్స్ అతిక్రమించి రోడ్లపై వాహనాలు నడిపితే ఇక నుంచి జేబుకు పెద్ద కన్నం పడుతుంది. అతిగా రూల్స్ అతిక్రమిస్తే జైలు పాలు కూడా అయ్యే పరిస్థితి రావచ్చు, లేదా లైసెన్స్ రద్దు కావచ్చు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమయ్యే వారి పింఛమనిసేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ జూలై ప్రారంభం నుంచి కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చారు. ఇక ఇప్పటికే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తుండగా ఇక నుంచి భారీగా ఫైన్స్ వేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే జరిమానాలతో దారికి రాని వాహనదారుల ఆట కట్టించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి తరచూ పట్టుబడే వారికి జైలు శిక్ష వేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేయనున్నారు. ఇక పెంచిన జరిమానా, ఇతర వివరాలైతే ఇలా ఉన్నాయి. ఇక కొత్త ట్రాఫిక్ రూల్స్ అయితే ఇవే. ఇక సాధారణ నేరం మునుపటి జరిమానా 100 రూపాయలు, ఇక ప్రస్తుత జరిమానా 500. ఇక రెడ్ లైట్ ఉల్లంఘన మునుపటి జరిమానా 100 రూపాయలు, ప్రస్తుత జరిమానా 500. ఇక అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం మునుపటి జరిమానా 500, ప్రస్తుత జరిమానా 2000. ఇక లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మునుపటి జరిమానా 500, ప్రస్తుత జరిమానా 5000. ఇక అతివేగంగా ప్రయాణిస్తే మునుపటి జరిమానా 400, ఇక ప్రస్తుత జరిమానా 1000 రూపాయలు. ఇక ప్రమాదకరమైన డ్రైవింగ్ మునుపటి జరిమానా 1000 రూపాయలు, ఇక ప్రస్తుత జరిమానా 5000. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ మునుపటి జరిమానా 2000, ఇక ప్రస్తుత జరిమానా అయితే 10,000 రూపాయలు. ఇక రేసింగ్, స్పీడింగ్ మునుపటి జరిమానా 500, ప్రస్తుత జరిమానా 5000. ఇక హెల్మెట్ ధరించకపోవటం మునుపటి జరిమానా 100 రూపాయలు, ప్రస్తుత జరిమానా 1000, 3 నెలలకు లైసెన్స్ రద్దు. ఇక సీటు బెల్ట్ ధరించకపోవటం మునుపటి జరిమానా 100, ప్రస్తుత జరిమానా 1000. ఇక అత్యవసర వాహనాలను అడ్డుకుంటే మునుపటి జరిమానా నిర్దిష్ట జరిమానా లేదు, ప్రస్తుత జరిమానా 10,000 రూపాయలు. ఇక బైక్పై ట్రిపుల్ రైడింగ్ ప్రస్తుత జరిమానా 1200. ఇక ద్విచక్ర వాహనాలపై ఓవర్లోడ్ మునుపటి జరిమానా 100, ప్రస్తుత జరిమానా 2000, 3 నెలలకు లైసెన్స్ రద్దు. ఇక ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మునుపటి జరిమానా 1000, ప్రస్తుత జరిమానా 2000. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి భద్రతా నిబంధనలు కూడా ఈ నెలలో అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక గతంలో మైనర్లు వాహనం నడిపి యాక్సిడెంట్లు చేస్తే పెద్దవారికి శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక కొత్త చట్టాల ప్రకారం ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా 25,000 రూపాయలు జరిమానా విధిస్తారు. ఇక దాంతోపాటు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు లైసెన్స్ పొందే అవకాశం లేకుండా ఆకాంక్షలు విధించనున్నారు.